హలో గైస్, ఇవాళైతే నేను పర్పుల్ కలర్ క్యాబేజీ తీసుకున్నానండి. చూసారా, ఇది మార్కెట్లో మాకు చాలా అరుదుగా దొరుకుతుంది. ఎప్పుడు గ్రీన్ కలర్ క్యాబేజీ దొరుకుతుంది, ఇదైతే చాలా రేరు. పైగా గ్రీన్ కలర్ క్యాబేజీ కన్నా ఇది చాలా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి. అందుకే వండుదామని చెప్పి నేనైతే ఈ క్యాబేజీని తీసేసుకున్నానండి. సో ముందుగా అయితే పోపు పెట్టేసుకొని టమాటాలతో చేస్తున్నానండి ఇది కర్రీని. అల్లం వెల్లిపాయ కచ్చపచ్చగా దంచుకొని రోట్లో వేసేసుకున్నాను. తర్వాత గ్రేవీగా టమాటా ముక్కలు గ్రేవీగా మగ్గనిచ్చిన తర్వాత విడిగా కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి. ఒక విజిల్కే మగ్గిపోయింది. చాలా తొందరగా ఎక్కువ వాటర్ పోయకూడదు, తొందరగా ఒక విజిల్కే ఉడికిపోయింది అనమాట. ఇక ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాను, కాస్తంత పొడి మసాలా కూడా. లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు వేసేసుకున్నాను. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిందండి. అన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్ కర్రీ అండి.